ఈ బులెటిన్ మీకు అందిస్తున్న వారు 8 దశాబ్దాలుగా 4 తరాల విశ్వాసం. మంచి హస్తవాసి గల కాకినాడ డాక్టర్ బసవయ్య గారు సోరియాసిస్, C5C6 సర్వికల్ స్పాండిలోసిస్, L4L5 లుంబార్ స్పాండిలోసిస్, గ్యాస్ట్రిక్ అల్సర్, మూల వ్యాధి, అజీర్తి, PCOD, పేనుకొరుకుడు, పిప్పిగోళ్లు, ఆనెలు, సూరేడుకాయలు, తల వెంట్రుకలు రాలిపోవుట, తలలో చుండ్రు, మాడుకోటు నివారణలో ఉభయ తెలుగు రాష్ట్రాలలో అగ్రగామి కాకినాడ డాక్టర్ బసవయ్య ఆయుర్వేద హాస్పిటల్. సిఎంఆర్ షాపింగ్ మాల్ ఎదురుగా గన్నాబత్తుల కళ్యాణ మండపం బిల్డింగ్, PP రోడ్, భీమవరం. ప్రతి గురువారం ఉదయం 10 గంటల నుండి 4 గంటల వరకు. జగన్నాథపురం శివాలయం ఎదురుగా కాకినాడ ప్రతి శుక్రవారం ఉదయం 10 గంటల నుండి 2 గంటల వరకు మరియు సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు. కోటిపల్లి బస్టాండ్, దుర్గగుడి వెనుక 2వ వీధి, రాజమండ్రి. ప్రతి ఆదివారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు. RR పేట, రమామహల్ వెనుక రోడ్, ఏలూరు. ప్రతి బుధవారం ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు. సెల్ నంబర్ 9848162013. వెల్కమ్ టు KCC న్యూస్. నేను సోనా. ఇక డీటెయిల్స్ లోకి వెళ్తే, కాకినాడ జగన్నాథపురం మెయిన్ రోడ్ లో వెలిసిన శ్రీ బాలత్రిపుర సుందరి సమేత శ్రీ సర్వేశ్వర స్వామివారి దేవస్థానంలో పునర్నిర్మాణం అనంతరం తొలి వార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామి అమ్మవార్లకు రావణ బ్రాహ్మణ వాహనంలో నగర పురవీధుల్లో ఊరేగించారు. శ్రీ బాలత్రిపుర సుందరి సర్వేశ్వర స్వామివారి దేవస్థానం పునర్నిర్మాణం జరిగి మొదటి వార్షికోత్సవం సందర్భంగా లోక కళ్యాణార్థం 14వ తేదీ నుండి 15వ తేదీ వరకు 2 రోజులు ఆలయంలో గణపతి హోమం, లక్ష్మీ గరిక పూజ, సర్వేశ్వర స్వామివారికి 108 అష్టోత్తర శత కలశములతో అభిషేకం, శ్రీ బాలత్రిపుర సుందరి అమ్మవారికి లలిత సహస్రనామ పారాయణం, లక్ష కుంకుమార్చన నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సిటీ ఎమ్మెల్యే వనమాడి వెంకటేశ్వరరావు విచ్చేసి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం శ్రీ స్వామి అమ్మవార్లను రావణ బ్రహ్మరథం ఊరేగింపును ఎమ్మెల్యే వనమాడి కొండబాబు చేతుల మీదుగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వనమాడి మాట్లాడుతూ కాకినాడ నగరంలో ఆలయాల అభివృద్ధికి తన వంతు కృషి చేస్తున్నారని, ఆలయాలలో ఇటువంటి ఉత్సవాలు నిర్వహించడం ప్రజల్లో ఐక్యతను, భక్తిభావాన్ని పెంచుతాయని, ఇటువంటి ధార్మిక కార్యక్రమాల్లో భక్తులు పాల్గొని శాంతి సమానత్వం అలవరుచుకోవాలని కోరారు. ఆలయ ఉత్సవ కమిటీ చైర్మన్ మేడిశెట్టి వీరభద్రరావు మాట్లాడుతూ ఎమ్మెల్యే వనమాడి వెంకటేశ్వరరావు సహాయ సహకారాలతో గత సంవత్సర కాలంగా ఆలయంలో కార్తీక మాసోత్సవాలు, మహాశివరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహించామని, అలాగే ఈ వార్షిక ఉత్సవాలను కూడా భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఎమ్మెల్యే వనమాడి సూచన మేరకు అన్ని ఏర్పాట్లు చేశామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు పెద్ద సంఖ్యలో భక్తులు, మహిళలు పాల్గొన్నారు. వాహనాలకి శివుడు అవకాశం ఇచ్చారు. నందీశ్వరుడు, అదే రావణ బ్రహ్మ ఇద్దరికి అవకాశం ఇచ్చారు. మన శివుడు బయటికి తీసుకెళ్లాలంటే మనం నందీశ్వర వాహనం ఉండాలి, రావణ బ్రహ్మణం ఉండాలి తప్ప వేరేగా ఊరేగింపించడానికి చేయడానికి ప్రజలు చూపించినా కూడా లేదు మనకు అవకాశం. ఈరోజు మన 400 సంవత్సరాల క్రితం మన పూర్వీకులు ఇచ్చిన మన అదృష్టం అని కూడా ఈ సందర్భంగా తెలిసిన, మన పూర్వీకులు ఎవరైతే ఈ శివాలయం కట్టారో, ఈ రావణ బ్రహ్మ విగ్రహాలు చేశారో, వాళ్ళని ఈ రోజున మనందరూ కూడా స్మరించుకుని వారి కుటుంబాలు ఎక్కడున్నప్పుడు కూడా భగవంతుడు ఆయనకి ఆయుర్వేదం ఇచ్చి చల్లగా చూడాలని మనం ఆశీర్వదించాలని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. మన పూర్వీకులు మనకి ఇచ్చారు కాబట్టి ఈరోజు మనం అన్ని చేయగలుగుతున్నాం. వాళ్ళు చాలా గొప్ప వ్యక్తులు. ఈరోజు మనం దీన్ని కాపాడుకుంటూ ముందుకెళ్ళాలి. మనం ఎంతవరకు ఉంటామో అంతవరకు మనం కాపాడుకోవాలి. రాబోయే తరాలు కూడా దీన్ని కాపాడుకుంటూ ప్రజలకి మేలు జరిగేలా చూడాలని కోరుకుంటూ ఈ రోజున శివాలయం కూడా చాలా బాగా కడుతున్నారు. ఈ రోజున చైర్మన్ గారు, బుజ్జి గారు, దేవాలయం కమిటీ కూడా ఉన్నారు, కింద పురోహితులు, వీళ్ళందరూ కూడా ఎంత బాగా చేసినప్పుడు కూడా మనకు ఆటంకాలు కలిగించాలని చూస్తున్నారు కొంతమంది. ఆ శివుడు మనకు ఆజ్ఞ ఉంది కాబట్టి ఎటువంటి ఆటంకాలు వచ్చినప్పుడు కూడా ఎవరు కూడా లెక్క చేయవలసిన పని లేదు. ఆ శివుడే చూసుకుంటాడని కూడా మీరందరూ ముందుకెళ్ళాలి, దాన్ని ముందుకు తీసుకెళ్లాలని సందర్భంగా తెలియజేసుకుంటాం. మహిళా మండలి జరిగింది, పౌర్ణమి పూజ జరుగుతుంది, మళ్ళీ మహాశివరాత్రి అభిషేకం, నంది అభిషేకం జరుగుతున్నది. అలా ప్రతి శివాలయంలో ప్రతి కార్యక్రమం కూడా చాలా ఎంతో విజయవంతంగా అవుతుంది. దసరాలో కూడా దేవీ నవరాత్రిలో చండీ హోమం చేశారు, నవనచ్చిన పూజ ప్రతి నెల పౌర్ణమి చేస్తున్నారు. అలాగే మన నంది అభిషేకం చేస్తున్నారు. మన శివాలయంలో ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో చేస్తున్నారు. చాలా అభివృద్ధి చెందుతుంది. చైర్మన్ బుజ్జి గారి ఆధ్వర్యంలో, అలాగే పంతుల ఆధ్వర్యంలో, ఎమ్మెల్యే గారి ఆధ్వర్యం, కొనమాడి కొండబాబు ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో కూడా అన్ని బాగా జరుగుతున్నాయి. ఇలాంటి ఇంకా ఎన్నో కార్యక్రమాలు చేయాలని మా చైర్మన్ గారు బుజ్జి గారిని, మా శివాలయం అర్చకుల్ని, మన ఎమ్మెల్యే గారు కొండబాబు గారిని, మన భక్తుల్ని ఈ మహిళా మండలి అందరూ కూడా ఇలాంటి ఎన్నో మేము విజయవంతం చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన జిల్లాలోనే, మన కాకినాడ ప్రాంతంలోనే ఎప్పుడూ జరగలేదు. లక్ష రుద్రాక్ష పూజ రేపు మధ్యాహ్నం 2 జరుగుతుంది. రేపు సాయంత్రం స్వామివారికి దివ్య కళ్యాణం, అనంతరం స్వామివారికి అన్న సమారాధన. ఈ కార్యక్రమాలన్నీ కూడా మన స్మార్ట్ సిటీ ఎమ్మెల్యే కొండబాబు వారి ప్రోత్సాహంతో
మన ఆలయ చైర్మన్ మన మేడ్చల్ వీరభద్రరావు గారి సమక్షంలో మొత్తం భక్తుల సహకారంతో దిగ్విజయంగా జరుగుతుంది. ఈ కార్యక్రమానికి కళ్యాణం అందరూ వీక్షేసి కళ్యాణం చూసి స్వామివారి అనుగ్రహం పొంది అన్నప్రసాదం సేవరించగా కోరడమైంది. ఓం నమ శివాయ. సంవత్సరం స్టార్టింగ్ నుంచి ప్రతి పూజ రంగరంగ వైభవంగా మా బుజ్జి గారి ఆధ్వర్యంలో, మా ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో అన్ని సక్సెస్ఫుల్ గా చేస్తున్నారు. ఒక్క వరలక్ష్మి వ్రతాల దగ్గర నుంచి పౌర్ణమి పూజ, దండి అభిషేకం, మహాశివరాత్రి పూజలు అన్ని దిగ్విజయంగా జరుగుతున్నాయి. అన్ని ఇంకా ఎన్నో బాగా జరగాలని మా కొండబాబు గారి ఆశీస్సులు, మా బుజ్జి గారి ఆశీస్సులు, మా మహిళా మండల ఆశీస్సులు, అందరూ భక్తుల ఆశీస్సులు అందరూ ఉండాలని భగవంతుని కోరుకున్నాను. పక్కన పడి ఉండడం 2014లో మన స్మార్ట్ సిటీ ఎమ్మెల్యే కొండబాబు గారు ఆధ్వర్యంలో ఆయన్ని మేము అందరూ సంప్రదించడం, ఆయన వెంటనే అన్నిటికి మేము అడిగిన దానికి అన్నిటికి స్పందించి వెంటనే ఓకే చేయడం. 2017లో ఆయన ఆధ్వర్యంలో భారీ ఎత్తున రావణ బ్రహ్మ ఊరేగింపు జరిగింది. తర్వాత మళ్ళీ పక్కన పెట్టడం జరిగింది. తర్వాత మళ్ళీ ప్రభుత్వం లేని తర్వాత కన్స్ట్రక్షన్ గురించి, కరోనా గురించి ఆగిపోయింది. మళ్ళీ ఇప్పుడు కొండబాబు గారు అనుమతితో భక్తుల సహకారంతో ఈ రోజు రావణ బ్రహ్మ ఊరేగింపు భారీ ఎత్తున జరిగింది. సామాన్యుడితో రాజకీయ రంగ ప్రవేశం చేసిన పార్టీ జనసేన పార్టీ అని కాకినాడ పార్లమెంట్ సభ్యులు తంగిల ఉదయ్ శ్రీనివాస్, కాకినాడ జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు డీసీసీబీ చైర్మన్ తుమ్మల రామస్వామి బాబు తెలిపారు. శనివారం రాత్రి 8 గంటలకు పెద్దాపురం నియోజకవర్గంలో తిరుపతి గ్రామంలో నియోజకవర్గ స్థాయి జనసేన పార్టీ 13వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు అట్టహాసంగా జరుపుకున్నారు. 13వ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా తిరుపతి గ్రామ జనసేన నాయకులు ఏర్పాటు చేసిన జనసేన పార్టీ స్తూపం మరియు జెండా ఆవిష్కరణను కాకినాడ పార్లమెంట్ సభ్యులు తంగిల ఉదయ్ శ్రీనివాస్ చేతుల మీదుగా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సభనుద్దేశించి కాకినాడ పార్లమెంట్ సభ్యులు శ్రీ తంగిల ఉదయ్ శ్రీనివాస్, డీసీబీ చైర్మన్ తుమ్మల బాబు మాట్లాడుతూ సామాన్యుడితో రాజకీయం మొదలుపెట్టిన జనసేన పార్టీ ఉప ముఖ్యమంత్రి జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ నాయకత్వంపై ప్రజలుంచిన విశ్వాసం, కార్యకర్తలు నిరంతరం శ్రమతోనే జనసేన పార్టీ రాష్ట్ర రాజకీయాల్లో ఒక బలమైన శక్తిగా ఎదిగిందని తెలియజేశారు. దశాబ్దాల కాలం పాటు జనసేన పార్టీలో ప్రత్యర్థుల నుండి ఎన్నో అవమానాలు, ఆటంకాలు ఎదుర్కొని ధీటుగా నిలబడి నేడు రాష్ట్ర రాజకీయాల్లో ఒక బలమైన రాజకీయ నిజాయితీ పార్టీగా గెలుపొంది విజయం సాధించినందుకు మనందరికీ ఎంతో సంతోషమని, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నాయకత్వంలో రాష్ట్ర ప్రజలు పెట్టుకున్న నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా సుపరిపాలనలో జనసేన పార్టీ భాగస్వామ్యం అవుతుందని, రాబోయే రోజుల్లో బూత్ స్థాయి నుండి పార్టీ మరింత బలోపేతం చేసే దిశగా జనసేన పార్టీ తయారవుతుందని తెలియజేశారు. కార్యక్రమంలో జగ్గంపేట నియోజకవర్గ ఇన్ఛార్జ్ తుమ్మలపల్లి రమేష్, పెద్దాపురం మండల ప్రెసిడెంట్ దాసు శివబాబు, పెద్దాపురం మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ మాదిరెడ్డి చంద్రశేఖర్, పెద్దాపురం పట్టణ జనసేన పార్టీ అధ్యక్షులు పొలమరిశెట్టి సత్యబాబు, తిరుపతి శృంగార వల్లభ స్వామి ఆలయ ధర్మకర్త వంక మహేష్, తిరుపతి యువ నాయకులు గంధం శ్రీధర్, నీటి సంఘం ప్రెసిడెంట్ మునీశ్వరరావు, జనసేన పార్టీ ఉమ్మడి జిల్లా కార్యదర్శి పిట్టా జానకి, రామారావు, తలాటం సత్య, సామలకోట పట్టణ అధ్యక్షులు సరోజ, వాసు, సమన్వయకర్త మంచం సాయిబాబు, పెద్దాపురం నియోజకవర్గ జనసేన నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. భుజాల మీద సిద్ధాంతాలతో మోసిన ప్రతి ఒక్క కార్యకర్తని గుర్తించే విధంగా వాళ్లతో పాటు కలిసికట్టుగా పార్టీలో కొత్తగా జాయిన్ అయిన ఉద్యమీలైనా సరే వాళ్ళందరితోని ప్రతి పంచాయతీలోని, ప్రతి మండలంలోని, నియోజకవర్గ జిల్లాల్లో కూడా ఈ ఆవిర్భావ దినోత్సవాన్ని చేసుకోమని మన అధినేత కూడా పాడేరుకి వెళ్ళి ట్రైబల్ నియోజకవర్గమైన రిజర్వ్ నియోజకవర్గం అక్కడికి వెళ్ళి వాళ్ళందరితోని కూడా సెలబ్రేట్ చేసుకుని అక్కడే భోజనాలు చేయడం జరిగింది. ఈరోజు పొద్దున్న నుంచి కూడా మా జిల్లా అధ్యక్షులు చెప్పినట్టు మార్నింగ్ 7 గంటలకి ఆయన మొదలు పెడితే ఇప్పుడు వరకు ఇంకా చేస్తూనే ఉంటున్నారు. ఇది నేను ఒకటి చెప్పాల్సింది ఏంటంటే ఇది ఒక కొత్తలాగా చెప్తున్నారు. అసలు ఆయన కొత్తే కాదు, ఆయన మామూలుగానే పొద్దున్న 6 గంటల ఇంటి దగ్గర నుంచి ప్రతిరోజు 7 గంటలకి మొదలు పెడతారు. ఈరోజు ఏం కొత్త కదా ఆయన. బాబు గారు అన్నట్టు నిజంగా పెద్దాపురానికి ఎప్పుడు రమ్మన్నా సరే మీరు ఉంటారు కదండి, మీరు చూసుకోండి అని. నేను చూసిన నియోజకవర్గాల్లో పర్ఫెక్ట్గా జనసేన పార్టీకి రాష్ట్రంలో భవిష్యత్తు ఉంది. ఇది రాష్ట్రంతో ఆగిపోయే పార్టీ కాదు, జాతీయ పార్టీగా ఎదగబోతా ఉంది. జాతీయ పార్టీ ఎదిగితే మనందరం ఎంత మంచి మంచి పదవులు వస్తాయో మీరందరూ కొద్దిగా ఓపు పెట్టండి. నేను 2009 నుంచి ఓపు పెట్టాను. ఎన్ని సంవత్సరాలు? 2009 అంటే మీకు ఎన్ని సంవత్సరాలు అయిందండి? 17 సంవత్సరాల నుంచి ఓపు పెట్టారు. మీరు కూడా 12 సంవత్సరాలు వచ్చారు, ఒక 5 సంవత్సరాలు. ఇందాక ఒకళ్ళు అన్నారు అక్కడ పవన్ కళ్యాణ్ గారు అడుగు దూరంలో ఉన్నారు, నేను అడుగు దూరంలో ఉన్నాను. అడిగి ఎదరికి వెళ్ళామా మీ అందరికీ మంచి జరుగుద్ది, కూటమిలో అందరికీ మంచి జరుగుతుంది. ఎందుకంటే
నాకు తెలుగుదేశం వాళ్ళు అందరూ కూడా సన్నిహితంగా ఉంటారు. అందరూ మన జనసేన అందరూ సన్నిహితంగా ఉంటారు. మనకి ఎవరికి విభేదాలు లేవు కాబట్టి పెద్దాపురం నియోజకవర్గంలో కూటమి ఎప్పుడు ఇలాగే ఉంటుంది. కూటమి ఎక్కడ ఎందుకంటే నాకు తెలుగుదేశం పార్టీ నాయకులతో మంచి సంబంధాలు ఉన్నాయి, జనసేన పార్టీ నాయకులు ఉన్నారు. ఎక్కడ ఏం జరిగినా పెద్దాపురంలో మాత్రం కూటమి ఖచ్చితంగా ఐక్యంగానే ఉంటుందని మరొకసారి మీ అందరికీ తెలియజేసుకుంటూ బహుజన ఉద్యమ నాయకుడు మాన్యశ్రీ కాంచీరాం 92వ జయంతి సందర్భంగా ఘాటి సెంటర్లో దళిత గిరిజన బీసీ ముస్లిం క్రైస్తవ ఐక్యవేదిక ఆధ్వర్యంలో కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కాంచీరాం విగ్రహదాత కుందేటి మోజేష్ కుమార్ హాజరై విగ్రహానికి పూలమాల వేసి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఐక్యవేదిక అధ్యక్షుడు భద్రం మాస్టర్ మాట్లాడుతూ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆలోచనలను ఆచరణలో పెట్టి బహుజనులకు రాజకీయ చైతన్యం తీసుకువచ్చిన మహోన్నత నాయకుడు కాంచీరాం అని కొనియాడారు. బీసీలకు విద్యా ఉద్యోగాల్లో రిజర్వేషన్లు ఉన్నప్పటికీ రాజకీయ రిజర్వేషన్లు లేకపోవడం బాధాకరమని అన్నారు. ముఖ్య అతిథి మోజేష్ కుమార్ మాట్లాడుతూ అంబేద్కర్ ఆలోచనల ప్రభావంతో కాంచీరాం దేశవ్యాప్తంగా పర్యటించి బహుజనుల్లో రాజకీయ అవగాహన కల్పించారని చెప్పారు. దళిత పోషిత సమాజ్ సంఘర్షణ సమితి BAMCEF స్థాపించి 1984లో బహుజన్ సమాజ్ పార్టీ BSPని ప్రారంభించి మాయావతిని 4 సార్లు ముఖ్యమంత్రిగా చేయటంలో కాంచీరాం కీలక పాత్ర పోషించారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఐక్యవేదిక సభ్యులు అమలదాసు, నూకరాజు, కొండేపూడి రవి, సిద్ధాంతపు రాజు, అవపాటి ఉమాశంకర్, కొమ్ముకూరి నాగేశ్వరరావు, పాలెటి కృపానందం, ఆరుగుల అప్పారావు, గడ్డం రవి, పైడిమల్ల రాంబాబు, తాతపూడి అప్పారావు, దోలంపూడి రవి, ఈదరాడ చంటి, ఎర్రవరపు సూరిబాబు తదితరులు పాల్గొన్నారు. మేము జనాభా ఎక్కువని చెప్పుకుంటున్నారు. బీసీల యొక్క స్థితిని మార్చడానికి రాజ్యాంగంలో 340 అధికారాలను ప్రవేశపెట్టి బీసీ జనాభా యొక్క లెక్కలు తేల్చమని అంబేద్కర్ పోరాటం చేస్తే మహారాష్ట్రకు చెందినటువంటి జాడా జవేల్కర్ అనే వ్యక్తి అంబేద్కర్ మా నాయకుడు కాదు, గాంధీయే మా నాయకుడని వక్కాణించడంతో బీసీ రిజర్వేషన్లు ఈ రోజున కేవలం విద్యా ఉద్యోగాలకే పరిమితం అయ్యే కానీ రాజకీయ రిజర్వేషన్లు లేకపోవడానికి కారణం ఏమిటో బీసీలు గమనిస్తే చాలా సంతోషమనే ఆలోచన చేస్తున్నా. బీసీలు అనే వాళ్ళు మార్పు రాకపోతే, వాళ్ళ విధానంలో మార్పు రాకపోతే ఈ దేశం నానాటికి నాశనం తప్ప వేరే ఆలోచన ఉండదు. కాబట్టి బీసీ సోదరులకు మనవి చేసుకుంటున్నా, మీకు ఈ రోజున మండల కమిషన్ అమలు కానీ రాజ్యాంగంలో ఉండేటువంటి బీసీ రిజర్వేషన్ల కోసం పోరాటం చేసిన వ్యక్తిని గౌరవించితే మనం అందరం ఏకమై రాజ్యాధికార దిశగా ప్రయాణం చేయడానికి అవకాశం ఉంటుందని మనవి చేసుకుంటున్నా. మాన్యవార్ బీసీ మన బహుజన నాయకుడు కాంచీరాం గారి యొక్క ఆలోచన విధానం, అంబేద్కర్ యొక్క ఆలోచన విధానం ప్రకారం మనం అందరూ ప్రయాణం చేయాలని మనవి చేసుకుంటూ జై భీమ్. ఆయన అత్యంత సామాన్యుడు కూడా రాజ్యాధికారం సాధించగలడు అన్నదానికి ఒక చక్కటి ఉదాహరణ. చిన్నప్పటి నుండి కూడా ఈ యొక్క బీసీ కులాల పట్ల, అణగారిన వర్గాల పట్ల ఆలోచన కలిగి వారిని రాజ్యాధికారం వైపు నడిపించాలన్నటువంటి ఆలోచనతో అనేకమైనటువంటి పోరాటాలు చేశారు. అందులో దళిత శోషిత్ సమాజ్ సంఘర్ష సమితి DS4 అన్న సంస్థని స్థాపించి, అలాగనే దాని తర్వాత బామ్సెఫ్ అన్నటువంటి సంస్థను కూడా ఆయనే స్థాపించి 1984వ సంవత్సరంలో బహుజన సమాజ్ పార్టీ అన్నటువంటి పార్టీని స్థాపించి, మరి 2001వ సంవత్సరంలో దానిని మాయావతి గారికి ఇచ్చి ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రిని చేసినటువంటి ఘనత ఈ భారతదేశంలో మరి మాన్యవారి కాంచీరాం గారిదేనని నేను గట్టిగా చెప్పగలుగుతున్నాను. అంటే మనము ఆలోచన కలిగి ఆయన అడుగుజాడల్లో నడవడము అంటే గనక ఆయన జీవితాన్ని ఆదర్శంగా స్ఫూర్తిగా తీసుకుని ఆలోచన కలిగి మనం ఆ దిశగా వెళ్ళాలని మరి ఈ దినాన్ని ఈ కార్యక్రమాన్ని నిర్వహించినటువంటి దళిత గిరిజన ముస్లిం క్రైస్తవ ఐక్య వేదిక తరఫున మరి భద్ర మాస్టారు, అలాగనే దాని కమిటీ సభ్యులు, ఇక్కడ చేరిన ప్రతి ఒక్కరికి కూడా నా శుభాభివందనాలు తెలియజేస్తూ, మీడియా మిత్రులకు కూడా నా శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. ఉన్నత విద్యను చదువుతూ ఆర్థికంగా ఇబ్బందులు ఉన్న విద్యార్థులకు తాను అన్ని విధాలుగా అండగా ఉంటానని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి పిఠాపురం మాజీ ఎమ్మెల్యే ఎస్వీఎన్ వర్మ అన్నారు. పిఠాపురం పట్నం సీతారాంపురం ప్రాంతానికి చెందిన కరణం శ్రీహరి నీట్ PGలో ఉత్తీర్ణత సాధించి
ఆర్థోపెడిక్ సీట్ను సాధించాడు. ఈ నేపథ్యంలో కరణం శ్రీహరి కుటుంబానికి ఆర్థిక ఇబ్బందులు ఉండడంతో వారు మాజీ ఎమ్మెల్యే వర్మను కలిసి తమ సమస్యను చెప్పుకున్నారు. మాజీ ఎమ్మెల్యే వర్మ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్ దృష్టికి తీసుకువెళ్లి కాకినాడ జిల్లా కలెక్టర్ షాన్మోహన్ సగ్లి ద్వారా 5 లక్షల రూపాయలు మంజూరు చేయించారు. ఈ నేపథ్యంలో మాజీ ఎమ్మెల్యే వర్మ కరణం శ్రీహరికి 5 లక్షల రూపాయల చెక్కును అందించారు. నా పేరు కరణం శ్రీహరి. నేను పిఠాపురం మండలానికి సంబంధించినవన్నీ. మా నాన్నగారి పేరు కరణం కాశీ విశ్వేశ్వరరావు. నేను నా ఎంబీబీఎస్ జిఎస్ఎల్ మెడికల్ కాలేజ్ రాజమండ్రిలో చేశాను. నాకు పై చదువులకి పీజీ చదవడానికి కొంచెం ఫైనాన్షియల్ అసిస్టెన్స్గా మన ఎక్స్ఎమ్మెల్యే వర్మ గారిని ఫైనాన్షియల్ అసిస్టెన్స్ అడిగితే ఆయన మన జిల్లా కలెక్టర్ గారు షాన్మోహన్ సాంగ్లీ గారితో సంప్రదించి ఈ 5 లక్షల విరాళం ఇప్పించారు. ఈ ఫైనాన్షియల్ అసిస్టెన్స్ నాకు ఇప్పించినందుకు నారా లోకేష్ గారికి, నారా చంద్రబాబు నాయుడు గారికి, అలాగే మన ఎక్స్ఎమ్మెల్యే ఎస్ఎన్ వర్మ గారికి ధన్యవాదాలు చెప్పుకుంటూ, మెడిసిన్ చదువుతున్న అతనికి మరి ఫీజు సపోర్ట్గా ఈరోజు నారా లోకేష్ గారు ఆధ్వర్యంలో మన జిల్లా కలెక్టర్ గారు ఆయనకి 5 lakhs సపోర్ట్ చేయడం జరిగిందని చెప్పి తెలియజేస్తున్నా. కలెక్టర్ గారికి, నారా లోకేష్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తాను. క్లబ్ కీర్తి ప్రతిష్టలు పెంచే విధంగా క్లబ్ సభ్యులంతా సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహించి ప్రజల్లో అలయన్స్ క్లబ్ పట్ల మంచి భావం ఉండే విధంగా కృషి చేయాలని ఇంటర్నేషనల్ ఇన్నర్ వీల్ మెంబర్ డాక్టర్ చప్పిడి వెంకటేశ్వరరావు పేర్కొన్నారు. కాకినాడ ఎన్ఎఫ్సీఎల్ రోడ్లో గల ఐఎంఏ హాల్లో అలయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ డిస్ట్రిక్ట్ అవార్డ్స్ ఫంక్షన్ ఘనంగా జరిగింది. కార్యక్రమానికి అలయన్స్ క్లబ్ గవర్నర్ గోవిందరాజు అధ్యక్షత వహించగా అలయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ ఇన్నర్ వీల్ మెంబర్ డాక్టర్ చప్పిడి వెంకటేశ్వరరావు ముఖ్య అతిథిగా పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా డిస్టిక్లో అన్ని అలయన్స్ క్లబ్ బ్యానర్స్ ప్రజెంటేషన్ చేసి ఏడాదికి వారు చేసిన సేవా కార్యక్రమాలను సభ ముందుంచారు. తీన్మార్ డప్పులతో సభ్యులు చేసిన బ్యానర్ ప్రజెంటేషన్ అందరినీ విశేషంగా ఆకట్టుకుంది. కార్యక్రమంలో భాగంగా అతిథులంతా లక్కీ డిప్ తీసి సభ్యులకు బహుమతులిచ్చారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథి డాక్టర్ చప్పిడి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ, సేవే శాశ్వతం, సేవే మోక్ష మార్గానికి రహదారని సభ్యులంతా వారి ప్రాంతాల్లో చేసే సామాజిక సేవా కార్యక్రమాలు అందరిలోనూ స్ఫూర్తిని నింపే విధంగా ఉండాలని కోరారు. అదేవిధంగా ఆ పాస్ట్ గవర్నర్లు వనము శ్రీనివాస్, బుచ్చిరాం, మాటూరి శిరీష, కెవి సత్యనారాయణ, మాధవరావు, వెంకటలక్ష్మి, కొవ్వూరి మునిరెడ్డి, టీవీఎస్ఎన్ రెడ్డి, కొయ్యను కుమారి, టీవీఎస్ఎన్ రెడ్డి, మాటూరి మంగతయారు క్లబ్ సేవలను ప్రశంసించారు. ఈ సందర్భంగా గవర్నర్ విశిష్ట సేవలు చేసిన పలు క్లబ్లకు సభ్యులకు అవార్డులను అందించారు. అలయన్స్ డిస్ట్రిక్ట్ నుండి తరలివచ్చిన సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అయితే వీరికి తోడ్పడినటువంటి మన వెంకయ్య శివ గారిని ఈ సందర్భంగా అభినందిస్తున్నాను. ఆయన చాలా చక్కగా కార్యక్రమం చక్కగా ఇక్కడ జరిగిందంటే ఎంతో కష్టపడి ఈ ప్రతి పిలిపి అన్ని కూడా చాలా చక్కగా చూసుకుని మన వెంకయ్య శివ గారు ఒకసారి స్టేజ్ మీద రావాలి. వీరు గత వారం రోజుల నుంచి కూడా ఇదే కార్యక్రమంలో నుండి చక్కగా మనందరినీ ప్రోత్సహించి వీరు ఈ కార్యక్రమాన్ని చక్కగా జయప్రదం చేయడం చాలా అభినందనీయం. వీరు భవిష్యత్తులో ఈ మన అలయన్స్ లో మంచి పోస్టులు ఉండి మంచి స్థానంలోకి వెళ్తారని కోరుకుంటూ వీరికి కుటుంబ సభ్యులకు కూడా ఇచ్చేసిన వారికి కూడా నా ధన్యవాదాలు తెలియజేస్తూ ఒక క్లబ్ స్టార్ట్ చేయాలంటే 15 నుంచి 20 మంది మెంబర్లు ఉండాలి. ఇప్పుడైతే 20 మంది ఫిక్స్ చేస్తాము. 20 మంది ఉంటేనే ఒక క్లబ్ స్టార్ట్ చేస్తాము. అలాగే 4-5 క్లబ్లు కలిస్తే ఒక జోన్ ఉంటుంది, దానికి ఒక జోన్ చైర్మన్ ఉంటారు. అలాగే 4-5 జోన్లు అక్కడ డిస్ట్రిక్ట్లో ఉన్న ఎవరైతే మెంబర్స్ ఉన్నారో వాళ్ళని బట్టి జోన్స్ ఉంటాయి. ఆ జోన్ చైర్మన్స్ అక్కడి నుంచి ఆ జోన్ పైన రీజన్ చైర్మన్ ఉంటారు. ఆ రీజన్ చైర్మన్ అంటే సుమారు 10-15 క్లబ్లు ఉంటే రీజన్ చైర్మన్ ఉంటారు. ఈ విధంగా స్టెప్ బై స్టెప్ ఇవన్నీ కూడా పదవులు ఉంటాయి. వారి పైన వైస్ గవర్నర్ 1, 2 అది కూడా యొక్క సంఖ్యను బట్టి ఇలా మాట్లాడుకుంటున్నామంటే ఈ ఫెలోషిప్ మనకు ఒకరికొకరు పరిచయాలు పెరగడము, అలాగే మన బిజినెస్ కానీ వాటర్ ఇట్ ఈస్ ఏదైనా కానీ డెవలప్మెంట్కో లేకపోతే ఇంకొకలాగో ఇవన్నీ మనకు ఉపయోగపడేటట్టు. ఈ రెండింటితో పాటు మనకి ట్రావెలింగ్ బట్టి మనం మెయిన్ ఎయిమ్గా వెళ్తున్నాం. అంటే ఈ ఫెలోషిప్ అలాగే ఇది కాకుండా మనం ఫ్రెండ్షిప్, ఫెలోషిప్ ఈ రెండు ప్రతి మెంబరు కూడా అక్కడ కూడా పార్టిసిపేట్ చేయాలని చెప్పేసి యాజ్ ఏ ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ ఇన్నర్ వీల్ మెంబర్గా తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఈ మంత్లో సౌత్ మల్టిపుల్ కన్వెన్షన్ కూడా జరిగింది. అక్కడ మన డిస్ట్రిక్ట్ గవర్నర్ అవార్డు అందుకొని వచ్చారు.
ఇంటర్నేషనల్లో కూడా 100% డీజీ అవార్డుకి సార్ ఎలక్ట్ అవ్వడం జరిగింది. కంగ్రాచులేషన్స్ అండి గవర్నర్ గారు. మన డిస్ట్రిక్ట్లో ఈ సంవత్సరం అంతా సర్వీసులు అంతా బాగా చేసిన వాళ్ళందరికీ కూడా ప్రత్యేకంగా గుర్తిస్తూ అవార్డు ప్రజెంటేషన్ కూడా చేయడం జరుగుతుందండి. కంగ్రాచులేషన్స్ టు ఆల్ క్లబ్స్. థ్యాంక్ యూ అనండి. సుశ్రుత ఫౌండేషన్, ఏషియన్ వాసులకి హాస్పిటల్స్, రెడ్డి సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో కాకినాడ సిటీ మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి సహకారంతో ఏర్పాటు చేసిన ఉచిత వైద్య శిబిరం విజయవంతమైందని సంఘం అధ్యక్షులు బస ఆంజనేయ రెడ్డి, సివిల్ సప్లైస్ డైరెక్టర్ ఎనిమిరెడ్డి మాలకొండయ్య పేర్కొన్నారు. కాకినాడ 2 టౌన్ సూర్యారావుపేటలో గల యోగి వేమన మందిరంలో సుశ్రుత ఫౌండేషన్, ఏషియన్ వ్యాసిలరీ హాస్పిటల్ సంయుక్త ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం జరిగింది. కార్యక్రమానికి రెడ్డి సంక్షేమ సంఘ అధ్యక్షులు బస ఆంజనేయ రెడ్డి అధ్యక్షత వహించగా రాష్ట్ర సివిల్ సప్లైస్ కార్పొరేషన్ డైరెక్టర్ ఎనిమిరెడ్డి మాలకొండయ్య ముఖ్య అతిథిగా పాల్గొని వైద్య శిబిరాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏషియన్ వ్యాసిలరీ హాస్పిటల్ వైద్యులు వైద్య శిబిరంలో పాల్గొన్న వారికి వైద్య పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథి ఎనిమిరెడ్డి మాలకొండయ్య మాట్లాడుతూ ఉచిత వైద్య శిబిరం ద్వారా ఎంతో మంది పేద రోగులకు వైద్య సేవలు అందించిన ఏషియన్ వ్యాసిలరీ హాస్పిటల్స్ మాజీ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి సేవలు ప్రశంసనీయమన్నారు. రెడ్డి సంక్షేమ సంఘం అధ్యక్షులు బస్సు ఆంజనేయ రెడ్డి మాట్లాడుతూ తమ సంఘం ద్వారా అనేక సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని, దీనికి సహకరిస్తున్న రెడ్డి సంక్షేమ సంఘ పెద్దలందరికీ కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో రెడ్డి సంక్షేమ సంఘ నాయకులు మాజీ కార్పొరేటర్ నూకల సత్యనారాయణ రెడ్డి, సిరపు చిరంజీవి రెడ్డి, మాజీ ఏఎంసీ డైరెక్టర్ బొర్రా వెంకటేశ్వరరావు, సాడి ఆనంద్ రెడ్డి, బట్ల గోవిందరాజు, దారపు నాగేశ్వరరావు, రెడ్డి రామిరెడ్డి, బాలాజీరెడ్డి, రామానందరెడ్డి, సరగడ లక్ష్మణ్ రెడ్డి, పెద్ద సంఖ్యలో రెడ్డి సంక్షేమ సంఘ నాయకులు, హాస్పిటల్ వైద్యులు, సిబ్బంది, స్థానిక పెద్దలు పాల్గొన్నారు. సంక్షేమ తరఫున మేము ఈరోజు మెడికల్ క్యాంప్ మరియు ఐ క్యాంప్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ఐ క్యాంప్కి, మెడికల్ క్యాంప్కి స్థానిక శాసనసభ్యులైనటువంటి మాజీ శాసనసభ్యులు ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారు ఆధ్వర్యంలో మరియు శృతి ఫౌండేషన్స్ హైదరాబాద్ వారిచే మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ మెడికల్ క్యాంపుకి కాకినాడ చుట్టూ పరిసర ప్రాంతాల నుంచి విస్తృతమైన జనాలు వచ్చి ఈ క్యాంప్ని సద్వినియోగం చేసుకోవడం జరుగుతుంది. దీనికి కావలసిన ఆపరేషన్ కానీ ఏమన్నా టెస్టులు కానీ ఉన్నాయి, అన్నీ కూడా చేస్తున్నారు. ఇలా ఫర్దర్గా ఆపరేషన్ అయితే చాలా డబ్బుతో ఖర్చుకు కూడుకున్న పని. కానీ ఏంటంటే ఈ స్వచ్ఛంద సంస్థ వారు ఈ ఆపరేషన్కి కూడా వాళ్ళే ఉచితంగా టికెట్ తీసి ఉచితంగా ప్రయాణం బస్సు మీద తీసుకెళ్ళి అక్కడే వసతి ఏర్పాటు చేసి ఆపరేషన్ చేసి వాళ్ళకి అన్ని చేస్తున్నారు. అలాగే మనకి వాసన ఐ కేర్ వారిచే ఉచిత వైద్య శిబిరం, కంటి వైద్య శిబిరం కూడా నిర్వహించడం జరుగుతుంది. వైద్య శిబిరంలో అందరికీ కావాల్సిన కళ్ళజోళ్ళు కానీ అది కానీ కూడా టెస్టులు చేస్తున్నారు. కళ్ళజోడు పడిన వారికి మన సంఘం తరఫున, లేని వారికి సంఘం తరఫున కూడా ఉచిత కళ్ళజోడు ఉపయోగించడం జరుగుతుంది. ఈ సంఘం తరఫున అందరికీ నమస్కారం అండి. ఏషియన్ హాస్పిటల్ ఉచిత వేరికోస్ వెయిన్స్ శిబిరం తరఫున ఉచితంగా కాళ్ళకు మొత్తం సంబంధించిన ప్రతి వ్యాధికి కూడా ఆపరేషన్లు కానీ ఏదికైనా సరే అయితే 5,000 పైన ఇక్కడ మనం చూపించడానికి అవుతుంది. ఇవన్నీ కూడా ఉచితంగా చేయబడుతున్నాయి. ఇవి ఆరోగ్యశ్రీలో కానీ దేంట్లో కానీ కూడా ఉండవు. అందుచేత ఇవేమైనా కావాల్సిన వారు ఏమైనా కావలిస్తే వారిని సంప్రదిస్తే మన సంఘం తరఫున వాళ్ళకి పెద్ద ఆపరేషన్లు కూడా ఉచితంగా చేయబడతాయి. దీనికి మన ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారు పూర్తి సహకారం ఇచ్చి ఈవేళ ఈ కార్యక్రమానికి ఆయనే ఆధ్వర్యం వహించారు. ఆయనే మనకి పూర్తి సహకారం అందించారు. అలాగే ఈ ప్రతి కార్యక్రమానికి కూడా మీరు వచ్చి సంఘాన్ని కన్సల్ట్ చేస్తే దీనికి సంబంధించిన అన్ని వివరాలు చెప్పి మీకు తగిన సదుపాయాలు మేము ఏర్పాటు చేయగలం. 2, శ్రీ వాసన కంటి ఆసుపత్రి వారు మనకు కూడా మన పబ్లిక్ అందరికి కూడా ఉచిత కంటి ఆపరేషన్లు చేస్తూ ఉండొచ్చు. అన్ని టెస్టులు చేశారు. ఆపరేషన్లో కూడా అవసరమైతే వారు చేసి పెడతారు. వారికి ఈ సుశ్రుత ఫౌండేషన్ వారికి మన సంఘం తరఫున, మీ అందరి తరఫున ధన్యవాదాలు అర్పించుకుంటున్నాను. అలాగే శ్రీ ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారు, మన ఎమ్మెల్యే గారికి ఆయన అందించిన 57 సంవత్సరాల నుంచి ఆయన అందిస్తున్న సహకారాలకి మన సొసైటీ వారి ఆధ్వర్యంలో క్యాంప్ యోగి వేమన మందిరం రెడ్డి సంక్షేమం ద్వారా సంఘం ద్వారా ఇక్కడ మేము సేవలు అందిస్తున్నాం.
ఉచితంగా డాప్లర్ టెస్ట్ చేయించి నరాలకు సంబంధించిన ఇబ్బందులు ఏమైనా ఉంటే అవి చూసి హైదరాబాద్కి పంపించి ఉచితంగా ఆరోగ్యశ్రీలో చేయించడానికి మేము ఇక్కడికి వచ్చి ఉచితంగా స్కాన్లు అవన్నీ చేసి సంఘం ద్వారా ప్రజలకు ఉచితంగా చేయాలన్న ఉద్దేశంతో ఈరోజు ఈ కార్యక్రమానికి మేము వచ్చాము. చాలా మంది వచ్చి చేయించుకున్నారు. సపోర్ట్ చేసిన సంఘ పెద్దలందరికీ, రెడ్డి పెద్ద సంఘాలందరికీ మా ధన్యవాదాలు. ఇంకా ముందు ముందు కూడా ఇలాంటి క్యాంపులు చేసుకోవాలని కోరుకుంటున్నాను. ఈ అవకాశం ఇచ్చినందుకు ఏషియన్ మ్యాస్లర్ హాస్పిటల్ తరఫున ధన్యవాదాలు. అలాగే ఈ యోగ వేమన రెడ్డి సంఘానికి మా కృతజ్ఞతలు. హాస్పిటల్ తరఫున మా కృతజ్ఞతలు. బులెటిన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. 8 దశాబ్దాలుగా 4 తరాల విశ్వాసం. మంచి హస్తవాసి గల కాకినాడ డాక్టర్ బసవయ్య గారు సోరియాసిస్, C5, C6 సర్వికల్ స్పాండిలోసిస్, L4, L5 లుంబార్ స్పాండిలోసిస్, గ్యాస్ట్రిక్ అల్సర్, మూల వ్యాధి, అజీర్తి, PCOD, పేనుకొరుకుడు, పిప్పిగోళ్లు, ఆనెలు, సూరేడుకాయలు, తల వెంట్రుకలు రాలిపోవుట, తలలో చుండ్రు, మాడుపోటు నివారణలో ఉభయ తెలుగు రాష్ట్రాలలో అగ్రగామి కాకినాడ డాక్టర్ బసవయ్య ఆయుర్వేద హాస్పిటల్. సిఎంఆర్ షాపింగ్ మాల్ ఎదురుగా గన్నాబత్తుల కళ్యాణ మండపం బిల్డింగ్, PP రోడ్, భీమవరం. ప్రతి గురువారం ఉదయం 10 గంటల నుండి 4 గంటల వరకు. జగన్నాథపురం శివాలయం ఎదురుగా కాకినాడ ప్రతి శుక్రవారం ఉదయం 10 గంటల నుండి 2 గంటల వరకు మరియు సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు. కోటిపల్లి బస్టాండ్, దుర్గగుడి వెనుక 2వ వీధి, రాజమండ్రి ప్రతి ఆదివారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు. RR పేట, రమామహల్ వెనుక రోడ్, ఏలూరు ప్రతి బుధవారం ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు. సెల్ నంబర్ 9848162013. వెల్కమ్ బ్యాక్ టు KCC న్యూస్. ప్రజలకు స్వచ్ఛమైన మరియు సురక్షితమైన త్రాగునీరు అందించాలనే లక్ష్యంతో లయన్స్ క్లబ్ కాకినాడ ఎలైట్ ఆధ్వర్యంలో శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం జగన్నాథపురంలో ఏర్పాటు చేసిన పూర్తిగా ఆటోమేటిక్ RO వాటర్ ప్లాంట్ ను మార్చి 15, 2026 ఆదివారం ఉదయం 9:30 ఘనంగా ప్రారంభించారు. ఈ RO ప్లాంట్ ను శ్రీ వించమూరి వెంకట సుబ్బారావు మరియు శ్రీమతి రాధామాధవి దాతృత్వంగా అందించారు. ఈ కార్యక్రమాన్ని కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనవాడి వెంకటేశ్వరరావు ప్రారంభించారు. కార్యక్రమానికి లయన్స్ డిస్టిక్ 316B డిస్టిక్ గవర్నర్ లైన్ వజ్రపు కోటేశ్వరరావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. గౌరవ అతిథులుగా లయన్స్ చిట్నిడి శ్రీనివాస్, MJF ఫాస్ట్ వైస్ డిస్ట్రిక్ట్ గవర్నర్ మరియు లైన్ P ఉమామహేశ్వరరావు, MJF సెకండ్ వైస్ డిస్ట్రిక్ట్ గవర్నర్ పాల్గొన్నారు. ఈ ప్రాజెక్ట్ జోన్ చైర్పర్సన్ మరియు ప్రాజెక్ట్ చైర్మన్గా లైన్ MSRV సత్యనారాయణ వ్యవహరించారు. లయన్స్ క్లబ్ కాకినాడ ఎలైట్ అధ్యక్షుడు లైన్ K రవీంద్రనాథ్, కార్యదర్శి లైన్ K వడ్డాది, V ఆదిత్య, ట్రెజరర్ లైన్ NARL శర్మల ఆధ్వర్యంలో కార్యక్రమం విజయవంతంగా జరిగింది. కార్యక్రమంలో లైన్ EVV ఈశ్వర్ కుమార్, లైన్ మాటూరి మంగతాయర్, లైన్ సెట్ అనిల్ కుమార్, లైన్ BVN రెడ్డి, లైన్ కోడూరి రంగారావు, లైన్ డాక్టర్ G శ్రీరాములు, లైన్ వేలూరి సూర్యనారాయణ, లైన్ మంజులూరి విశ్వేశ్వరరావు, లైన్ లింగమల్లు కృష్ణమూర్తి, లైన్ దాసరి తిరుమలరావు, లైన్ గ్రంథి వెంకటేశ్వరరావు, లైన్ డాక్టర్ PS శర్మ తదితరులు పాల్గొన్నారు. అలాగే క్లబ్ సభ్యులు లైన్ కటకం శ్రీనివాస్, లైన్ రాఘవరావు, లైన్ NVV సుబ్రహ్మణ్యం, లైన్ బడే గోవిందరావు పాల్గొన్నారు. అదేవిధంగా పై చెట్టు కూడా నేత నాగేశ్వరరావు ఇచ్చారన్నారు. వారికి ఈరోజు సుబ్బారావుకి, అదేవిధంగా నేత నాగేశ్వరరావుకి, లయన్స్ క్లబ్ సభ్యులందరూ కూడా పేరు పేరున ప్రభుత్వం తరఫున, కూటమి ప్రభుత్వం తరఫున, ముఖ్యమంత్రి చంద్రబాబు తరఫున, పవన్ కళ్యాణ్ తరఫున ముందుగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. వారికి అందరికీ కూడా చాలా సంతోషం అండి. ఇప్పుడే మనం ప్రారంభించుకుని మొట్టమొదటిగా ఆ డ్రింకింగ్ వాటర్ పంతులు గారు తీసుకున్నారు. మన పంతులు గారు తీసుకున్నారు. చాలా అవసరం కూడా ఈ వాటర్, ఇక్కడ డ్రింకింగ్ వాటర్. ఎప్పటి నుంచి అనుకున్నాం కానీ, చేయాలనుకున్నాం కానీ చేయలేకపోయాం. ఈరోజు మనకి సుబ్బారావు ఆధ్వర్యంలో, లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో మనకి జరిగింది. చాలా సంతోషం. అదే పంతులు గారు ముందే తీసుకున్నారు, చూసాను. అప్పుడు అనిపించింది నాకు, పంతులు గారు అందరికీ ప్రసాదం పెడతారు. ఈరోజు జలప్రసాదం వారికి లయన్స్ క్లబ్ ద్వారా వచ్చింది. జలప్రసాదం కింద లెక్క అది చెప్పాలంటే. లోపల అందరూ కూడా బయటకు వచ్చి ఈరోజు ఆయన ఏమో తీర్థం వేస్తారు, ఈరోజేమో లయన్స్ క్లబ్ వారు జలప్రసాదం ఇచ్చారు. ఆ విధంగా భావిస్తున్నాను కూడా సందర్భంగా తెలియజేస్తున్నాను. చాలా సంతోషం. ఇదే కాదండి, లయన్స్ క్లబ్ వారు చాలా కార్యక్రమాలు ఈ పట్టణంలోని శాసనసభ్యులు ఉన్నప్పుడు అనేక కార్యక్రమాలు, పేదవాళ్ళకి సాయం చేయమన్నప్పుడు కానీ, బ్లడ్ డొనేషన్ క్యాంపులు కానీ, అనేక కార్యక్రమాలు. కొన్ని ప్రభుత్వ పరంగా ఇమ్మీడియట్లీ చేయలేం, కొన్ని ఆర్థికంగా ఇబ్బందులు ఉంటాయి. అది ప్రభుత్వ పరంగా రావాలంటే కొంచెం లేట్ అవుద్ది. అలాంటివన్నీ కూడా ఈ లయన్స్ క్లబ్ వారు చెప్పినట్టే ఆర్థిక సాయం అందిస్తున్నారే. ఈరోజు మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను కూడా సందర్భంగా తెలియజేస్తుంది.
ఈరోజు సహాయం చేసినటువంటి సుబ్బారావు కానీ లయన్స్ మెంబర్కి అందరూ కూడా భగవంతుడు ఆయనకు ఆయురారోగ్యాలు ఇచ్చి చల్లగా చూడాలని, మరిన్ని కార్యక్రమాలు చేసే శక్తాన్నతలు కూడా ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈ వెంకటేశ్వర స్వామి వారి సన్నిధిలో ఈ జలప్రసాదం ఈ అవకాశం కల్పించే స్వామి వారికి ముందరగా మా యొక్క ఆనందాన్ని వ్యక్తం చేస్తూ, అలాగే మా ఈ కార్యక్రమానికి మా ప్రీతమ శాసనసభ్యులు కొండబాబు గారు ఈ కార్యక్రమానికి వచ్చి ఈ కార్యక్రమాన్ని సక్సెస్ఫుల్ చేసినందుకు వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మా లయన్స్ క్లబ్ వారి తరఫున ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా చేసినందుకు ఆనందాన్ని వ్యక్తం చేస్తూ కృతజ్ఞతలు తెలియజేసుకుంటాం. ఓ జడ్జి చొరవతో రోడ్డు ప్రమాదంలో ప్రమాద బాధితునికి ఒక బీమా సంస్థ నుండి 75 లక్షల రూపాయల బీమా పరిహారం అందిన సంఘటన పిఠాపురంలో చోటు చేసుకుంది. ఈ కేసుకు సంబంధించి వివరాల్లోకి వెళ్తే గొల్లప్రోలు మండలం ఏకే మలవరానికి చెందిన పాలపర్తి సుబ్బారావు 5 ఏళ్ల క్రితం రోడ్డు ప్రమాదంలో తన తండ్రిని కోల్పోయి తాను తీవ్ర గాయాల పాలై మంచానికి పరిమితమయ్యాడు. దీంతో గో డిజిటల్ ఇన్సూరెన్స్ లిమిటెడ్ సంస్థపై బీమా కోసం కోర్టులో దావా వేశాడు. అప్పటి నుంచి సాగుతున్న ఈ కేసును పిఠాపురం కోర్టులో నిర్వహించిన లోక్ అదాలత్లో జడ్జి ఎం శ్రీహరి చొరవ తీసుకుని ఇరు వర్గాలతో మాట్లాడి బాధితునికి బీమా సంస్థ నుంచి 75 లక్షల రూపాయలు ప్రమాద బీమా పరిహారం మాట్లాడి బాధితునికి అందేలా ఒప్పించి ఈ కేసును పరిష్కరించారు. బాధితుని తరపున సీనియర్ న్యాయవాది కోసిరెడ్డి పేర్రాజు వాదించారు. లోక్ అదాలత్ బెంచ్ సభ్యుడు సరిదే నాగేశ్వరరావు, ఏపీపీబీఎల్ దొర, పలువురు సీనియర్ న్యాయవాదులు పాల్గొన్నారు. నమస్కారం అండి. నా పేరు పాలపర్తి సుబ్బారావు అండి. నేను వైజాగ్లో సాఫ్ట్వేర్ కంపెనీలో హెచ్ఆర్గా వర్క్ చేసేవాడిని. 8 ఆగస్టు 2020 తేదీన మా నాన్నగారు నేను బైక్ మీద వెళ్తుండగా యాక్సిడెంట్ జరిగింది. ఒక్క అడ్డు రావడం వల్ల సడన్గా మేము కరెంట్ పోల్ హిట్ అవ్వడం వల్ల భారీ ప్రమాదం జరగడం వల్ల మేము యాక్సిడెంట్లో మా నాన్నగారు చనిపోయారు. నేను కంప్లీట్గా మంచాన్ని పరిమితం అయిపోయాను. తద్వారా నేను కోర్టులో ఇన్సూరెన్స్ కంపెనీ మీద పిటిషన్ వేయడం జరిగింది. దానికి ఈరోజు నాకు 75 లక్షలు ఇవ్వడం జరిగింది. ఇది అతి తక్కువ టైంలోనే వితిన్ స్పాన్ టైంలో నాకు ఇది పరిష్కారం ఇచ్చినందుకు కోర్టు వారికి ధన్యవాదాలు తెలియజేసుకున్నాను. పేదల సేవే అల్లాకు ప్రీతి సాదిక్ అని కాకినాడ మార్చి 15న తనకున్నంతలో పేదలకు సేవా కార్యక్రమాల ద్వారా సహాయం చేయటం అల్లాకు ప్రీతికరమని అమరావతి డీఐజీ కార్యాలయ పోలీసు అధికారి సాదిక్ అన్నారు. ఆశ్రా చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో రంజాన్ మాసం సందర్భంగా ఆదివారం సాయంత్రం స్థానిక విముక్తి కాలనీలో నివాసం ఉంటున్న వారికి స్త్రీ పురుషులకు సుమారు 30,000 రూపాయలు విలువ చేసే నూతన వస్త్రాలు పంపిణీ చేసే కార్యక్రమంలో ముఖ్య అతిథిగా సాదిక్ చేతుల మీదుగా మిత్ర బృందం పంపిణీ చేసింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆశ్రా చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపకులు ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత ఆలిం చేస్తున్న సేవా కార్యక్రమాలు ప్రశంసనీయమన్నారు. పండుగ సందర్భంగా నిర్వహించుకునే వేడుకలో పేదలతో కలిసి చేసుకున్న నాడే భగవంతుడు హర్షిస్తారని చెప్పారు. అలీం మాట్లాడుతూ ఈ సేవా కార్యక్రమానికి అవసరమైన నూతన వస్త్రాలను విజయవాడ నుండి తెప్పించడం జరిగిందని, అందుకు సాదిక్ సహాయ సహకారాలు అందించినందుకు ధన్యవాదాలు తెలుపుకున్నారు. మధ్యాహ్నం వీరందరికీ మంచి విందు భోజనాన్ని హజర్ సమకూర్చాలని చెప్పారు. ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత సునంద మాట్లాడుతూ అలీం అనేక కార్యక్రమాల ద్వారా అన్ని వర్గాల ప్రజలకు సేవా కార్యక్రమాలు అందిస్తున్నారని ప్రశంసించారు. విద్యా వైద్య ఇతర రంగాల్లో కూడా ఆర్థిక సహకారం అందిస్తూ వారందరి అభివృద్ధిని కోరుకుంటున్నారని చెప్పారు. కార్యక్రమంలో సయ్యద్ హుస్సేన్ అలీ మహమ్మద్ సంధాని, డాక్టర్ బాబు, బదీరుద్దీన్, మొహిద్దీన్, వలీ, వెంకటేష్ బాషాలు పాల్గొన్నారు. మనస్తత్వం చాలా మందికి ఉండదు. కానీ ఆయన కోటలు లేకపోయినా వేల లేకపోయినా మరి ఆయన సేవ చేసే గుణం చిన్నప్పటి నుండి ఉంది కాబట్టి ఇది స్థాపించక మునుపు కూడా ఈయన మరి కడప మండలంలో అనేక మందికి వికలాంగులకి చైర్స్ ఆయన సొంత డబ్బులు తెచ్చేవారు. అలాగే వాళ్ళకి నెల సరిపడే కిట్లు అందించేవారు. అలాగే తలసేమియాతో బాధపడుతున్న పిల్లలకి రక్తాన్ని ఆయన డొనేట్ చేయడమే కాకుండా ఇతరులని యూత్ని తయారు చేసి యూత్ ద్వారా మరి బ్లడ్ డొనేట్ చేయడం కూడా జరిగేది. ఒకసారి మరి నాకు ఒకసారి అడిగారు, ఎన్నిసార్లు ఇచ్చారు సార్ మీరు అని. ఈయన ఒక 50 సార్లు రక్తాన్ని డొనేట్గా ఇచ్చారట. మరి ఈ రోజుల్లో మరి ఎంత గొప్ప విషయం ఉందంటే అది వందనాలు. ప్రైజ్ ది లార్డ్. ఈ కార్యక్రమం గురించి చెప్పవసరం లేదు. పెద్దవారు మేడం గారు, తర్వాత మా అలీం మాస్టర్ గారు ఆల్రెడీ చెప్పి ఉన్నారు. ముఖ్యంగా ఈ కార్యక్రమం గురించి చెప్పే ముందు వీరందరినీ చూసి చాలా ఆనందం కలిగింది. ఎందుకంటే మీ అందరి గురించి ఏర్పాటు చేసినట్టు కార్యక్రమం ఉంది. ఎందుకంటే ప్రతిసారి మీకు ఇవ్వడానికి మాకు అవకాశం కల్పిస్తున్నందుకు ఆ దేవుడికి ధన్యవాదాలు చెప్పాలి. ఈ ఇంతకుముందు చీరల అలీ గారు ఇవ్వడం కానీ, భోజన కార్యక్రమం కానీ మీ దగ్గరికి వచ్చి ఇవ్వగలుగుతున్నాం. ఈ ఇచ్చే శక్తి మాకు ఈ రంజాన్లో దేవుడు ఇచ్చాడంటే నిజంగా ఆ దేవుడి కన్నా గొప్ప శక్తి మా అలీం గారని చెప్పాలి. మేడం గారు ఆల్రెడీ పొగిడేశారు. నేను పొగడానికి ఏమీ లేదు. ఎందుకంటే
అలీం గారు నాకు చేతిలో తీసుకొచ్చినప్పటి నుంచే తెలుసు. అతను ఎలాంటి వ్యక్తి అంటే అతను వ్యక్తి కాదు, మహాశక్తి అతను. ఈ కార్యక్రమంలో సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ అమరావతి నుంచి వచ్చిన సాదిక్ గారు ముఖ్య అతిథిగా విచ్చేసి వారి చేతుల మీదుగా వారి యొక్క ఆర్థిక సహాయంతో ఈ కార్యక్రమం చేయడం జరుగుతుంది. అదేవిధంగా గతంలో ఇదే కాలనీలో 25,000 రూపాయలు విలువ చేసే రేషన్ కిట్లని ఆసరా ముఖ్య సభ్యులు అలీ గారి ద్వారా ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఈరోజు మధ్యాహ్నం అజహర్ గారు ఆధ్వర్యంలో వారి యొక్క బంధువుల సహకారంతో ఇక్కడ ఉండే కాలనీ వాసులందరికీ కూడా రుచికరమైన భోజన ఏర్పాట్లు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ఆర్థికంగా సహాయం చేస్తున్న దాతలందరికీ కూడా తారక రామనిలయం వద్ద నటరత్న కళామందిర్ పుచ్చకాయల చంద్రమౌళి ఆధ్వర్యంలో జానపద చిత్రం పాతాళ భైరవి 75 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా వేడుకలను నిర్వహించారు. భవన కార్మికుల సమక్షంలో 75 వసంతాల పాతాళ భైరవి కేక్ ను కట్ చేసి మిఠాయిలను పంచారు. పాతాళ భైరవి చిత్రం తెలుగువారు ఎన్ని యుగాలు గడిచినా మరిచిపోలేరని చంద్రమౌళి అన్నారు. చిత్ర పరిశ్రమకు గర్వకారణం విజయ బ్యానర్ అధినేతలు నాగిరెడ్డి చక్రపాణి, దర్శకుడు కెవి రెడ్డి తెలుగువారికి అద్భుతమైన చిత్రాన్ని అందించారన్నారు. ఎప్పటికీ పాతాళ భైరవి చిత్రం అజరామరమని చంద్రమౌళి, ముక్కామల హరిబాబు, ఎన్టీఆర్ అభిమానులు పాల్గొన్నారు. నందమూరి తారక రామారావు గారు తోటరాముడి కింద, అలాగే నేపాళీ మాంత్రుడి కింద శ్రీ ఎస్వి రంగారావు గారు ఎంతో అద్భుతంగా నటించారు. ఈ చిత్రం 75 వసంతాలు ఈ రోజుకి. ఈ చిత్రాన్ని నిర్మించిన నాగిరెడ్డి చక్రపాణి గారికి, అలాగే దర్శకులు కేవీ రెడ్డి గారికి, ఘంటసాల మాస్టర్ గారికి, ప్రతి ఒక్కళ్ళు ఎంతో కష్టపడి ఈ చిత్రాన్ని మనం ప్రపంచం గర్వించేలాగా జానపద చిత్రాలు ఒక మణిహారం ఇది. అప్పట్లో 3 తరాలు చూశారు, ఆ తర్వాత ఇంకో 3 తరాలు చూస్తారు. తరాలు మారినా యుగాలు మారినా చెక్కు చెదరని జానపద చిత్రరాజ్యం పాతాళ భైరవి. అలాగే ఈరోజు శ్రీ ఎన్టీ రామారావు గారు ఆయన నటించిన మొదటి చిత్రం మన దేశం, షావుకారు, పల్లెటూరి పిల్ల, చంద్రహాసం, అలాగే 7 చిత్రాలు పాతాళ భైరవి ఆయన 7వ చిత్రం. 7 చిత్రాలు కూడా 75 వసంతాలు పూర్తి చేసుకున్నాయి. ఈ ప్రపంచంలో కష్టపడి పైకొచ్చిన వ్యక్తి ఎవరంటే ఎన్టీ రామారావు గారు. అటు చిత్ర పరిశ్రమలో కానీ ఇటు రాజకీయంలో కానీ ఎంతో కష్టపడి అహోరాత్రులు ఆయన ప్రజల హృదయాల్లో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్నాడు. ఈరోజు ఈ యొక్క భవన కార్మికులు అవనివ్వండి, వీళ్ళు కూడా ఎంతో కష్టపడుతున్నారు. వీళ్ళ సమక్షంలో మేము ఈ యొక్క 75 వసంతాల వజ్రోత్సవం అంటారు, డైమండ్ జూబ్లీ జరుపుకోవటం అన్నది చాలా ఆనందంగా ఉంది. కాకపోతే 75 సంవత్సరాల క్రితమే మంచి టెక్నాలజీ అన్నది ఎన్టీ రామారావు వల్ల సాధ్యపడింది. ఈ సినిమా ద్వారా దానికి డైరెక్షన్ చేసిన నాగిరెడ్డి గారు కూడా ఎక్కువ టెక్నాలజీ మీద చూశారు. అందుకే ఈ టెక్నాలజీ తోటి ఎన్టీఆర్ నటన సామర్థ్యంతో ఎంత పాపులర్ సినిమా ఇది. ఇప్పటికే కాదు, ఇంకో 70 సంవత్సరాలు అయినా ఈ సినిమాని ఎవరు మర్చిపోలేరు. అంత టెక్నాలజీ దీంట్లో ఉంది. ఈ టెక్నాలజీ ఇప్పుడు లేదు. కాబట్టి ఇంత మహనీయుడికి మనం ఇవాళ ఈ పాతాళ భైరవి సినిమా సందర్భంగా మనం జ్ఞాపకం చేసుకోవడం మన పూర్వం సుకృతం. జనసేన పార్టీ 13వ ఆవిర్భావ దినోత్సవాన్ని పిఠాపురం మండలం బి కొత్తూరులో ఆ పార్టీ గ్రామ అధ్యక్షులు దుడ్డు నాగు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు భారీ ఎత్తున పాల్గొని పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. ముందుగా జనసేన పార్టీ జెండాను దుడ్డు నాగు చేతుల మీదుగా ఆవిష్కరించి అనంతరం భారీ కేక్ కట్ చేశారు. జై పవన్, జై జనసేన అంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా గ్రామంలో భారీ బాణసంచా కాల్చారు. రాష్ట్రంలో 13వ జనసేన ఆరంభ దినోత్సవం మన రాష్ట్ర జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ఆదేశాల మేరకు పిఠాపురం నియోజకవర్గంలో బీకొత్తూరు గ్రామంలో దుడ్డు నాగబాబు గారు గ్రామ పంచాయతీ ఇన్ఛార్జి దుడ్డు నాగబాబు గారి ఆధ్వర్యంలో ఈరోజు మరి మన గ్రామంలో జనసేన పార్టీ జెండా ఆవిష్కరణ చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఆ పార్టీ యొక్క సిద్ధాంతాలు కూడా ప్రజలకి ముందుకు తీసుకెళ్ళడం కూడా జరుగుతుంది. అదేవిధంగా మన గ్రామంలో చూసుకుంటే గతంలో 30 సభ్యతలు ఉండేవి. మరి ఈరోజు మరి నాగబాబు గారి ఆధ్వర్యంలో పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు 300 సభ్యతలను చేయడం కూడా జరుగుతుంది. ఇదే విధంగా మన రాష్ట్రం మొత్తం కూడా మన ఒక పిఠాపురం నియోజకవర్గం ఒక దేశంలో ఉండాలని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై జనసేన. ఇంగ్లీష్ టీచర్ గా, స్కూల్ అసిస్టెంట్ గా, ప్రధానోపాధ్యాయులుగా పనిచేసిన చింతా రామకృష్ణ పదవీ విరమణ మహోత్సవం యూనియన్ లీడర్స్, టీచర్స్, సహోద్యోగులు మరియు బంధుమిత్రుల సమక్షంలో
ఘనంగా జరిగింది. రామకృష్ణ పశ్చిమ గోదావరి జిల్లాలో కృష్ణా జిల్లాలో ప్రైమరీ స్కూల్ చదువుకుంటూ చివరికి తూర్పుగోదావరి జిల్లా కాకినాడ చేరుకుని ఎంఎస్ఎన్ చార్టీస్లో 10వ తరగతి ఇంటర్మీడియట్ డిగ్రీ పూర్తి చేసుకుని తన ఉద్యోగరీత్యా ఇదే జిల్లాలో ఉద్యోగం సంపాదించడం మా అందరికీ గర్వకారణమంటున్న బంధుమిత్రులు అలాగే ఉద్యోగరీత్యా తన వంతు సహాయంగా ఎంతో మంది స్టూడెంట్స్ ను ప్రతిభావంతమైన విద్యార్థులుగా తీర్చిదిద్దడంలో చాలా కృషి చేసిన వ్యక్తి రామకృష్ణ. అలాగే దుమ్ములపేట సిపిఎం స్కూల్, అమ్మమ్మగారి సెంటర్ స్కూల్ ఇలా పలు రకాలైన స్కూళ్లలో తన వృత్తిని కొనసాగించి కొన్ని స్కూళ్లలో ప్రధానోపాధ్యాయులుగా మరియు మరికొన్ని స్కూళ్లలో ఇంగ్లీష్ టీచర్గా పనిచేయడం గమనార్హం. చింతా రామకృష్ణ సహ ఉద్యోగులందరితో స్నేహభావంతో ఎంతో మర్యాదపూర్వకంగా తన ప్రవర్తనలో అజాతశత్రువు అన్న పేరుతో ఈరోజు తన వృత్తిలో పదవి విరమణ జరుపుకోవడం చాలా బాధాకరమని తోటి ఉద్యోగులు మరియు స్టూడెంట్స్కి ఇది తీరని లోటని అంటున్నారు. కుటుంబ సభ్యులైతే ఇప్పటివరకు తన వృత్తి ధర్మంలో మాకు దూరంగా ఉన్నా ఎంతో అన్యోన్యంగా మా అందరి సమస్యలో పాలుపంచుకుంటూ ఎంతో సాయం చేసేవారంటున్నారు. అలాగే పదవీ విరమణ సమయంలో తోటి టీచర్లు, కుటుంబ సభ్యులు మరియు శ్రేయోభిలాషులు పుష్పగుచ్చాలు, పూలమాలలతో అభినందించారు. మరికొంతమంది రాజకీయ నాయకులు దుస్సాలవారితో సత్కరించారు. కొంతమంది సహ ఉద్యోగులు మాట్లాడుతూ ఆయన ఎక్కడ పనిచేసిన విద్యార్థుల ఇబ్బందులను ఎప్పటికప్పుడు తక్షణమే చర్యలు తీసుకోవడానికి తన వంతు సాయం చేసేవారని చెప్పారు. అందులో ఈ మధ్య కాలంలో చంద్రగిరి థియేటర్, బాయ్స్ హై స్కూల్ వాటర్ ట్యాంక్ లేక ఇబ్బంది పడుతుంటే తన సొంత ఖర్చులను వెచ్చించి ట్యాంకును కూడా పునరుద్ధరించారని, అటువంటి వ్యక్తి ఈరోజు పదవీ విరమణ చేయడం మా అందరికీ తీరని లోటని చెప్పారు. ప్రతి ఒక్కరూ సేవా కార్యక్రమాల్లో పాల్గొనాలని, ఆర్థికంగా స్థితిమంతులైన తర్వాత ప్రతి ఒక్కరూ సేవా కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొనాలని నారా లోకేష్ యువజన ఫౌండేషన్ రాష్ట్ర అధ్యక్షులు మండపాక సుబ్బు, ఫౌండేషన్ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు పొట్లూరు సత్యవతి పిలుపునిచ్చారు. స్వర్గీయ దాట్ల సత్యనారాయణరాజు పద్మావతి దంపతుల జ్ఞాపకార్థం వారి కుమార్తె ఏర్పరిచిన 5 కేజీల రైస్ బస్తాలు, పేదలకు చీరలు, అదేవిధంగా అన్న ఎన్టీఆర్ జనార్దన్ క్యారేజ్ ద్వారా 1415వ రోజు పేదలకు భోజనం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేదలకు చేసే సేవలు పరమావధిగా నిలుస్తాయన్నారు. రాష్ట్ర కమిటీ తరపున నిర్వాహకులకు అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఫౌండేషన్ జిల్లా అధ్యక్షులు బత్తుల సూర్యప్రసాద్, ప్రతిపాడు అధ్యక్షులు అడప జగదీష్, మహిళా అధ్యక్షురాలు పొట్లూరు సత్యవతి, సభ్యులు కాలడి వెంకటేష్, పేర్ల సత్యబాబు, కరి వీరబాబు, మండపాక వీరవెంకట సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. ఈ అన్నదానాలు, వస్త్రదానాలు, బియ్యం కూడా మేము కడుపు నిండా తింటున్నాం. 10 మందికి కూడా మీరు ఫోన్ చేసిన వెంటనే ఈ 5 కేజీల రైస్ బస్తాలు ఇవ్వడం మాకు చాలా సంతోషకరమైన విషయమని, మీ ఫౌండేషన్ ద్వారా మరెన్నో సేవా కార్యక్రమాలు చేయడం అని మా అక్క చెల్లెలందరూ అంటుంటే మాకు చాలా సంతోషకరంగా ఉంది. మరి ఈ ఫౌండేషన్ని రాష్ట్రమంతటా 175 నియోజకవర్గాల్లో చేస్తున్న నా సహోదరులందరికీ నా హృదయపూర్వక అభినందనలు. అదేవిధంగా ఈ కార్యక్రమానికి విచ్చేసిన మన బత్తుల జిల్లా అధ్యక్షులు సూర్యప్రసాద్ గారికి నా హృదయపూర్వక అభినందనలు తెలుపుతూ జై తెలుగుదేశం. ఈ నారా లోకేష్ గారి ఫౌండేషన్ ద్వారా ఈ సుబ్బు గారు ఎన్నో కార్యక్రమాలు మనకు అందరికీ అందిస్తున్నారు. మనం ఏమడిగినా సహాయం చేస్తున్నారు. ప్రతి విషయంలోనే తోడుగా ఉంటున్నారు. ఇవాళ ఈ బియ్యము, బట్టలు, వస్త్రాలు, బియ్యము, అన్నదాన కార్యక్రమం అన్నీ ఆయన ఆధ్వర్యంలో జరుగుతున్నాయి. మనకి ఏ విధంగా అవసరమైన సుబ్బు గారిని సందర్శించారంటే మనకి కావాల్సిన అవసరం ఏమైనా ఆయన చూస్తారు. మండపాటి సుబ్బు గారు మాకు అన్నీ సాయం చేస్తారండి. భోజనం కానించి బియ్యం కానించి ఆయనకు వందనాలండి. ఏంటి మాకు లాంటి వాళ్ళు చాలామంది పేదలని తెలుగుదేశం పార్టీ తరఫున మాకు సాయం చేస్తుంటారండి. లోకేష్ యువజన ఫౌండేషన్ రాష్ట్ర పార్టీ ఆఫీసులో జరుగుతున్న కార్యక్రమం మన దాట్ల సత్యనారాయణరాజు గారు, శ్రీమతి పద్మావతి గారు స్వర్గీయులు వారి కూతురు ఈరోజు మన ఫౌండేషన్ ద్వారా బియ్యం బస్తాలు, భారీ ఎత్తున అన్నదానం, అలాగే చీరల పంపిణీ జరిగింది. ఈ కార్యక్రమానికి ఫౌండేషన్ సభ్యులందరూ కూడా నా ధన్యవాదములు. రొటేరియన్ టీవీ రామన్ రావు రోటరీ క్లబ్ లో మరిన్ని ఉన్నత పదవులను అధిరోహించాలని సూర్యచంద్ర హోమియో హాస్పిటల్ అధినేత డాక్టర్ సెల్లాది సూర్యకిరణ్ ఆకాంక్షించారు. కాకినాడలో గల ధరణి కన్స్ట్రక్షన్స్ కార్యాలయంలో రోటరీ అసిస్టెంట్ గవర్నర్ గా త్వరలో బాధ్యతలు స్వీకరిస్తున్న ధరణి కన్స్ట్రక్షన్స్ అధినేత రొటేరియన్ టీవీ రామన్ రావు సూర్యచంద్ర హోమియో హాస్పిటల్ అధినేత డాక్టర్ సెల్లాది సూర్యకిరణ్ మర్యాదపూర్వకంగా కలిసి శాలువా కప్పి పుష్పగుచ్చాన్ని అందించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా డాక్టర్ సూర్యకిరణ్ మాట్లాడుతూ రొటేరియన్ టీవీ రమణరావు భవిష్యత్తులో రోటరీలో ఉన్నత పదవులు నిర్వహించాలని ఆకాంక్షించారు. కాకినాడ డాక్టర్ మోహన్ డయాబెటీస్ సెంటర్లో నిష్ణాతులైన అనుభవం గల షుగర్ చికిత్స నిపుణులు అందుబాటులో ఉన్నారని, వారి సేవలను ప్రజలంతా సద్వినియోగించుకోవాలని డాక్టర్ మోహన్ డయాబెటిక్ స్పెషాలిటీ సెంటర్ వైద్యులు డాక్టర్ వెంకట భావేష్ పేర్కొన్నారు. కాకినాడ పాత ఎస్పీ ఆఫీస్ వద్ద గల డాక్టర్ మోహన్ ఎస్ డయాబెటీస్ స్పెషాలిటీ సెంటర్లో ఫ్రీ డయాబెటిక్
హెల్త్ క్యాంప్ జరిగింది. కార్యక్రమంలో కాకినాడ పరిసర ప్రాంతాల నుండి పెద్ద సంఖ్యలో ప్రజలు పాల్గొని వైద్య పరీక్షలు చేయించుకుని చికిత్స పొందారు. డాక్టర్ మోహన్ ఎస్ డయాబెటీస్ స్పెషాలిటీ సెంటర్ వైద్య నిపుణులు డాక్టర్ వెంకట భావేష్ రోగులకు వైద్య పరీక్షలు చేసి చికిత్స అందించారు. ఈ సందర్భంగా డాక్టర్ వెంకట్ భావేష్ మాట్లాడుతూ ప్రజలు డాక్టర్ మోహన్ ఎస్ డయాబెటీస్ స్పెషాలిటీ సెంటర్కు విచ్చేసి వారందిస్తున్న చికిత్సలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. డాక్టర్ మోహన్ ఎస్ డయాబెటిక్ స్పెషాలిటీ సెంటర్ స్టేట్ హెడ్ మిస్టర్ సుధాకర్ మాట్లాడుతూ కాకినాడ సెంటర్లో ఉచితంగా డయాబెటీస్ స్పెషాలిటీ సెంటర్ స్టేట్ హెడ్ సుధాకర్ మాట్లాడుతూ కాకినాడ సెంటర్లో ఉచితంగా లివర్ పరీక్షలు చేసేందుకు అధునాతన స్కానింగ్ మిషన్ అందుబాటులో ఉంచామన్నారు. ఈ కార్యక్రమంలో కాకినాడ సెంటర్ హెడ్ జయప్రదీప్ రాజ్, సిబ్బంది చందు, రమేష్, భవానీ, రవితేజ, అలేఖ్య, నవ్య, నాగమణి పెద్ద సంఖ్యలో నగర ప్రజలు పాల్గొన్నారు. ఈరోజు మార్చి 15 ఆదివారం నాడు డాక్టర్ మోహన్స్ డయాబెటీస్ స్పెషాలిటీ సెంటర్ కాకినాడలో డాక్టర్ గారి కన్సల్టేషన్ మరియు పేషెంట్స్కి ఉచిత టెస్టులపై లివర్ స్కాన్, ఫైబ్రో స్కాన్ అంటాం. అంటే షుగర్ వాళ్ళకి ఎవరైతే కాలేయ ఇబ్బందులు ఉన్నాయో వాళ్ళకి ఉచితంగా ఫైబ్రో స్కాన్ నిర్వహించడం జరుగుతుంది. అలాగే కాళ్ళ సమస్యలు, కాళ్ళ నరాల సమస్యలు ఉన్న వాళ్ళకి ఉచితంగా కాళ్ళ నరాల బలాలకి ఎలా ఉన్నది, కాళ్ళ ఒత్తిడి ఎలా ఉన్నది, బయోటెస్టిమెట్రీ మరియు కాళ్ళ రక్త సరఫరా ఎలా ఉన్నది, బయోడాప్లర్ ఈ టెస్టులు కూడా ఉచితంగా పేషెంట్స్కి చేయడం జరుగుతుంది. అలాగే ఇంకెవరైనా ఉంటే ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా. అది ప్రత్యేకంగా మేము చెన్నై నుంచి తెప్పించాము ఫైబ్రో స్కాన్. అది ఏంటంటే లివర్ సంబంధించిన ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే ఐడెంటిఫై చేసి స్టార్టింగ్లోనే ఐడెంటిఫై చేసి సో దానికి తగినట్టు ట్రీట్మెంట్ని ఇమ్మీడియట్గా వచ్చి చేసుకునే అవకాశం అనేది ఇప్పుడు ఈరోజు అందుబాటులో ఉంది కాకినాడ పేషెంట్స్కి. అండ్ ఆల్సో డాక్టర్ భావేష్ గారు ఇట్స్ వెరీ రెనౌండ్ డయాబెటాలజిస్ట్. ఇక్కడ ఆల్మోస్ట్ 4 yearsగా ఉన్నారు. సో ఆయన మంచి ఈ ఒక కాకినాడ ప్రాంతంలో మంచి పేరు గల ఒక డాక్టర్ ఆయన. సో అదొక అడ్వాంటేజ్ ఈ క్యాంప్లో ఫుల్ డే ఉన్నారు కాబట్టి మన డాక్టర్ భావేష్ గారు. సో ఈ ప్రజలందరూ కూడా ఈ కాకినాడలో ఉన్న వాళ్ళందరూ కూడా వచ్చి ఈ ఒక సర్వీసెస్ని పొందాలని నేను కోరుకుంటున్నాను. That's all for now. This is Sona. For more local updates, keep watching KCC News. 8 దశాబ్దాలుగా 4 తరాల విశ్వాసం. మంచి హస్తవాసి గల కాకినాడ డాక్టర్ బసవయ్య గారు సోరియాసిస్, C5, C6 సర్వికల్ స్పాండిలోసిస్, L4, L5 లుంబార్ స్పాండిలోసిస్, గ్యాస్ట్రిక్ అల్సర్, మూల వ్యాధి, అజీర్తి, PCOD, పేనుకొరుకుడు, పిప్పిగోళ్లు, ఆనెలు, సూరేడుకాయలు, తల వెంట్రుకలు రాలిపోవుట, తలలో చుండ్రు, మాడుకోటు నివారణలో ఉభయ తెలుగు రాష్ట్రాలలో అగ్రగామి కాకినాడ డాక్టర్ బసవయ్య ఆయుర్వేద హాస్పిటల్. సిఎంఆర్ షాపింగ్ మాల్ ఎదురుగా గన్నాబత్తుల కళ్యాణ మండపం బిల్డింగ్, PP రోడ్, భీమవరం. ప్రతి గురువారం ఉదయం 10 గంటల నుండి 4 గంటల వరకు. జగన్నాథపురం శివాలయం ఎదురుగా కాకినాడ ప్రతి శుక్రవారం ఉదయం 10 గంటల నుండి 2 గంటల వరకు మరియు సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు. కోటిపల్లి బస్టాండ్, దుర్గగుడి వెనుక 2వ వీధి, రాజమండ్రి ప్రతి ఆదివారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు. RR పేట, రమామహల్ వెనుక రోడ్, ఏలూరు ప్రతి బుధవారం ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు. సెల్ నంబర్ 9848162013.